ఇప్పుడు దాకా 115 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఈ ఛానల్కి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎండ్ అయ్యే లోపల ఒక 50K సబ్స్క్రైబర్స్ అన్న కొట్టాలని నా అల్టిమేట్ టార్గెట్. కొంచెం మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా మీకు తిరుపతి వెళ్తున్నప్పుడు వ్లాగ్స్ వస్తాయని. అందులో ఇదొకటి. ఈ వ్లాగ్లో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి పచ్చిగా మాడుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. కాబట్టి మీ మనోభావాలు చింతపండు శాతకాయ ఏమైనా ఉంటే మరిచి మీ జేబులో పెట్టుకుని, ఓకే మేము కొంచెం ప్రాక్టికల్గా ఉండే మనుషులు అనుకుంటే ఈ వీడియో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. లేదు మేము ఎంత ప్రాక్టికల్ మనుషులైనా సరే సొసైటీ కోసం ఏదో పైకి ఉన్నట్టు నటిస్తూ ఉంటాం అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు అయితే వీడియోని మీరు ఎంజాయ్ చేయరు. లెట్స్ ఎంజాయ్ ద వ్లాగ్. రఘు అదే ఏం లేదు, దేవుడు దయ్య అంతే. ఇంకా ప్రకాశనే దయ్య. ప్రకాశనే బెంగులు ప్రకాశం గింబులు తెంగేద్దాం. రిచెస్ట్ పీపుల్ ఎవరున్నారంటే ఆడే ఉంటారా కోరుకుంటారు. అవును ప్రకాశ ఆడే మాట అంత మాట జీవసం లేదు. అది అంచు జాతులు లెక్క ఎక్కదాన్ని. ఇప్పుడు కూరలో కరివేపాకు అడ్డు వచ్చినాడు ఏం చెప్పా తీసి పట్టుకడతావు. కానీ అదే కరివేపాకు కూరలో వేసుకుంటాం కదా రుచిగా ఉండడం కోసం వేసుకుంటాం. తమ్ముళ్ళు ఇలా చేశాను, జస్ట్ యాడ్ చేయలేదు అంటే తమ్మునే చూడరా తమ్మునే చూడరా టెక్స్ట్ యాడ్ చేయండి. తమ్మునే ఇంకో ఇలా 5 పెట్టే మధ్యలో ఇచ్చేది పెట్టేస్తుంది. సీతారామ సంగతి అయితే చూస్తా కదా ఇన్స్టాగ్రామ్ లో ఆడొత్సాహం చూసారా ఆడొత్సాహం అన్నయ్య గారి ఎంజీ గారి పేరు ఎంజీ మారి పేరు కూడా కాదు. నేను ఇందుకుంటారేమో మాకు ఎక్సలెంట్ మామూలుగా మామూలు పారిగా అలాగే రోడ్ షోస్ అయితే అది కాదురా. నేను కారు కనుక చెయ్యేసి తీసాను 6 వేలు ఎగిపెట్టి డోర్లలో ఓపెన్ చేస్తున్నాడు. మళ్ళీ డోర్ ఎవడ తోలుకు వచ్చి 4 డోర్లు ఓపెన్ చేసి రూపాయలు నిలబడి ఇలా నిలబడి కూడా దిగాడు. ఎవడో అది ఎవడాడు అలాగే ఈడే అర్థమరా. 4 డోర్లు ఆయన మధ్య 4 డోర్లు ఎందుకు నమ్మించావు? 4 డోర్లు 7 డోర్లు దిగుతాడు అడిగి తెలియదు. ఏ బొక్కలో దిగినా అందులో బయటకు వస్తాం. ఏ బొక్కలో దిగినా అనేది కూడా ఉంది, అందులో చూడొస్తాయి. పైన ఎందుకు ఓపెన్ చేస్తే బయటికి రావడానికి, 4 రోజులు ఎందుకు ఓపెన్ చేస్తే బయటకు రావడానికి. అది ఓపెన్ చేస్తే పైకి రావడానికి కాదమ్మా, పైకి ఎక్కి చూడటానికి. లోపలికి వెళ్ళిన తర్వాత కదా నాకు తెలియదు సార్, మీరిద్దరే పడాలి. ఎట్లెక్కిన తర్వాత అప్పుడు త్రిపులాడి వచ్చినప్పుడు అనుకున్నాం కదా పులి చూస్తే అలా ఉంటదని. అదే చెప్తాను ఎక్కడైతే అలా ఉంటదంట చెప్తాడు. రూఫ్ ఉంది కదా, రూఫ్ పైనుంచి చూసేదానికి అన్నావు కదా, ఎందుకే చూడటానికి అమ్మాయిని చూడటానికి నాకు అర్థం కాలేదు. 3 ఉత్సాహం ఇక మా ఆడితే ఎత్తాడు ప్రకాష్. ఏం చేయాలి? ఆడికి ఏదో ఫుటేజ్ కావాలంటాడు. ఆడికి అది తెద్దాంలే నాకు తిరుగుతుందంటే పెద్ద ప్లానింగ్. మనోడు వీడియోలు ఇంకా పొద్దున్నే నీకు ఏడు జిగిడి దోస్తులు జిగిరి జింగాని వాళ్ళు మీరు, నేను కాదు ఎవరో మీరు జిగిరి జింగాని అని చూడు. ఇంకా అలా చెమటలు పడేస్తున్నాయి, చెమటలు చిందిస్తున్నాను ట్రైన్ లో కూడా. మేము కష్టాలు చేస్తాం, మరి చెమటలు కాదు రక్తాలు చిందించాం అనాలి. రక్తాలు ఎందుకు పక్క చెమటలు చిందిస్తున్నాయి. ఇదిగో ఏంద్రయ్యా ఏం చేస్తున్నా? నీలా అయితే ఏం చేయట్లేదు రయ్యా, నీలా అయితే ఏం చేయట్లేదు రయ్యా. మరి ఇంతకన్నా 1000 రూపాయలు లేవురా? లేవురా. మనీ మోర్ ఇంపార్టెంట్ దా మనీ కాదు, మరీ మోర్ ఇంపార్టెంట్ మంత్స్ మనుషులకి అంత డబ్బులు కాదు. ప్రకాష్ గారు అది ఎవరంటే అది రెగ్గాడికి
చల్లగా ఉండాలని తగ్గాని కోరుకున్నావు. చల్లగా ఉండాలని తగ్గాని కోరుకునే ఆడే చల్లగా ఉండవు. హలో అంత వేడే ఎవరు చల్లగా ఉండాలిరా. నీట్లేదు చాలా పని చేయట్లేదు. ఫ్యాన్లు పనిచే. దిస్ ఈజ్ ఇండియన్ రైల్వేస్. అపరిస్థితులు రావాలంటవా? పూరా తిరుగుతుందిరా దెంగేకిరా దొరకట్లేదు అది. ఉమ్ములు వచ్చేస్తున్నాయి బయటికి. నువ్వు చెప్తాయి ఒరే లైట్ అది అది చూడు తిరగాల వస్తాను వాళ్ళు చెప్తుంటారు. తిరిగింది అలా అన్ని తిరిగి అక్కడ లైట్ అక్కడ సాయంత్రం అక్కడ తిరగాలంటే ఇంకేట్రానే ఎక్కడ వచ్చినా ఫోన్ తేడుతా ఫోను ఇంట్లో ఫోను ఏంటంట ఫోన్ లో పని? దేవుడు అవునా? నీ దేవుడు అంటే దిస్ ఈస్ మై దేవుడు అనుకున్నాడు. దిస్ ఈస్ మై దేవుడు అంట నాకు. డెమి గాడ్ సెమీ గాడ్ గాడ్ ఆఖరి వాట్ నాట్ ఎందుకు పోయిందిరా? నన్ను అరే డెమి గాడ్ సెమీ గాడ్ వాట్ నాట్ పడుకుంటా నేను పడుకు వెళ్ళి పడుకో. ఎవరైనా అమ్మాయి వచ్చి పెడితే కాదురా ఇడు నువ్వు ఆడే ఇంకా తిరుపతిలో ఇంకొకటి ఊళ్ళే మెట్ల గిరాల్లో నీకంతా ఊళ్ళే మైసూర్ బజ్జీలా ఆ డైలాగ్ ఇస్తాలకి ఇన్సూరెన్స్ వాళ్ళ ఇంట్లోకి అది ఎవరి బాగుంది. ప్రకాష్ నువ్వు కత్తినా వస్తారు సార్ సినిమాలో డైలాగ్ నేను వెంటనే కంపాలో జీవితం చేస్తావు కత్తలు ఆడిక్కడి నుంచి తీసాడు. నేను ఇంకో కత్తి నెల ఈ సినిమా చూసాడు డాక్టర్ రాజు అందులో ఫస్ట్